జపాన్ అభివృద్ధి కారణాలేంటి వాడు మన ఈ వీడియోలో తెలుసుకుందాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలన్నీ జపాన్ని పూర్తిగా నాశనమైన దేశంగా చూశాయి. కానీ జపాన్ ఏం చేసిందో తెలుసా? దాని శూన్య స్థితి నుండి ఒక గొప్ప విజయానికి లోకి మార్చుకుంది. అనేక ప్రధానమంత్రుల నేతృత్వంలో, ప్రత్యేకంగా హయాటో ఇకెడా నాయకత్వంలో జపాన్ ఒక ఆర్థిక అభివృద్ధి దేశంగా ఎదిగింది. ఈరోజు మనం చూడబోతున్నాం జపాన్ ఎలా పునర్జీవించింది అండ్ అలాగే 1945 నుండి 2020 వరకు ఒక అద్భుతమైన విజయ గాథ. ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన జపాన్ ఎలా హిరోషిమా అండ్ నాగసాకిపై న్యూక్లియర్ అటాక్ డిస్ట్రక్షన్ నుండి బయటపడి ప్రపంచం ముందుకు వచ్చింది అనేది తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం 1940 నుండి 2025 జపాన్ అభివృద్ధి ప్రయాణాన్ని తెలుసుకుందామండి. స్టార్ట్ చేద్దాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దాన్ని ఇలా ఇంపాక్ట్ ఎలా తట్టుకుంటుందో 1942 1945 1945లో జపాన్ రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది. హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు వేసిన తర్వాత జపాన్ పూర్తిగా నాశనం అయింది. దేశం తిన్నగా అయిపోయింది అండ్ లక్షలాది మంది మరణించారు అండ్ అలాగే ఇల్లు ఫ్యాక్టరీలన్నీ బూడిదైపోయాయి అండ్ అలాగే ఓడిపోయిన జపాన్ పునర్జీవనానికి మొదలు 1945 to 1950 జపాన్ ఉన్న వారందరూ ఒక కొత్త ఆస్తులు నిలబడ్డారు. ఆ సమయంలో ప్రధానమంత్రిగా షిగేరు యోషిడా బాధ్యతలు చేపట్టారు. ఆయన రూపొందించిన యోషిడా డాక్టర్స్ ప్రకారం జపాన్ మిలిటరీపై కాకుండా ఆర్థికంగా దృష్టి సారించింది. అమెరికా భద్రత అందిస్తుందని ఒప్పుకున్న జపాన్ పరిశ్రమలపై దృష్టి సారించింది. అలాగే పరిశ్రమల పెరుగుదల 1950 to 1960 ఈ సమయంలో జపాన్ అమెరికా సహాయం అందించింది. ఫ్యాక్టరీలు తిరిగి నడవడం మొదలుపెట్టాయి. విద్యుత్, ఉక్కు, వాహన పరిశ్రమలు బలపడడం మొదలైంది. ప్రజల దగ్గర కష్టపడే సంస్కృతి కూడా పెరిగింది. చిన్న చిన్న బడ్జెట్లో ఫ్యామిలీలు సాగేలా తరంపులు మారాయి. అయితే ఆర్థిక రెట్టింపు ప్రణాళిక హయాటో ఇకెడా కాలంలో మొదలైంది. 1960 to 1970 ఈ టైంలో హయాటో ఇకెడా అనే ప్రధానమంత్రి 1960లో ఇన్కమ్ డబ్లింగ్ ప్లాన్ తీసుకొచ్చారు. దీని ద్వారా జపాన్ ఉద్యోగాలు పెరిగాయి, జీతాలు రెట్టింపయ్యాయి. జపాన్ తయారు చేసిన కార్లు, ఎలక్ట్రికల్ వస్తువులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతికి పెరిగాయి. టోక్యో ఒలింపిక్స్ 1964లో జపాన్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయి. అండ్ ఈ ప్రణాళికలో భాగంగా కొత్త ఉద్యోగాలు, భారీ పరిశ్రమలకు పెట్టుబడులు, రైతులకు మద్దతులు, ఆరోగ్య, విద్యా సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తయారీ పెంపు జరిగింది. అండ్ అలాగే ఇకెడా పాలనలో జపాన్ జీడిపి రెండింతలైంది. ఇది జపాన్ అభివృద్ధికి అసలైన మైలురాయి. అంతర్జాతీయ గుర్తింపు టోక్యో ఒలింపిక్స్ 1964లో టోక్యో ఒలింపిక్స్ నిర్వహించడం ద్వారా జపాన్ తన అంతర్జాతీయ స్థాయిని తిరిగి చాటుకుంది. ఈ సంఘటన ద్వారా ప్రపంచానికి జపాన్ ఎప్పుడో కోలుకున్న దేశం అనే సంకేతం వెళ్ళింది. అండ్ అలాగే కొత్త రోడ్లు, ట్రైన్లు, డ్రైనేజీలు, సిటీ అభివృద్ధి ఇవన్నీ పెరిగాయి. జపాన్ ఎంతో ముందుకెళ్ళిపోయింది మిగతా దేశాలతో పోలిస్తే ఈ టైంలో. అండ్ అలాగే ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అంటే పీరియడ్ 1970 to 1990 ఈ కాలంలో జపాన్ టొయోటా, సోనీ, హోండా వంటి బ్రాండ్లు ప్రపంచానికి పరిచయం చేసింది. ఇంటెలిజెంట్ వర్క్ ఫోర్స్, సాంకేతికతపై బలమైన పట్టు, శ్రమ పట్ల గౌరవం వల్ల జపాన్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. జపాన్ ఎంతో ముందుకెళ్ళిపోయింది ఈ టైంలో కూడా. అండ్ కాకపోతే ప్రతి దేశానికి కూడా డౌన్ ఫాల్స్, అప్ అండ్ డౌన్స్ ప్రతిసారి ఉంటాయి. అండ్ కొన్నిసార్లు డెవలప్మెంట్లో ముందుకెళ్తుంది, కొన్నిసార్లు ప్రతి దేశం అలా వెనకబడుతుంది. అలాగే జపాన్ కూడా ఒక టైం వచ్చింది, అదే ఆర్థిక బబుల్ క్రష్. 1990లో ఇది డమాల్ అయింది దీని ఎకానమీ. 1990లో పెరుగుగానే జపాన్ బబుల్ బర్స్ట్ అయింది. అంటే రియల్ ఎస్టేట్ ధరలు పూర్తిగా పెరిగాయి. అంటే ఎలాగంటే స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలింది. కాకపోతే ఇక్కడ బాగా ధనవంతులు కూడా రియల్ ఎస్టేట్ ఎంతలా పెరిగిందంటే కొనలేనంత స్థాయిలో పెరిగిపోయింది ఈ జపాన్. కాకపోతే ఇది లాస్ట్ టికెట్ అని పిలిచేవాళ్ళు. 10 ఏళ్ళ ఆర్థిక మందగమనంలో వెళ్ళింది జపాన్ యొక్క ఎకానమీ. బట్ దాన్ని ఫాస్ట్గా రికవరీ అయిపోయింది జపాన్ అది. అండ్ అలాగే మళ్ళీ రికవరీ పీరియడ్ చూసుకుంటే టెక్నాలజీ ఆధారంగా 2000 సంవత్సరం నుండి 2015 సంవత్సరంలో జపాన్ ఎలా ఉందంటే జపాన్లో మళ్ళీ క్రమంగా టెక్నాలజీ ఆధారంగా పెరిగింది, మళ్ళీ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. రోబోటిక్స్, ఏఐ, ఆటోమేషన్, ఆటోమొబైల్ రంగంలో ప్రపంచంలో ముందుంది ఈ జపాన్. సోనీ, టొయోటా, పానాసోనిక్, మిట్సుబిషి వంటి బ్రాండ్లు మళ్ళీ మరో శకానికి నిలబడ్డాయి. మళ్ళీ తిరిగి జపాన్ రికవర్ అయింది, మళ్ళీ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతోంది. మళ్ళీ ఎకానమీ, స్టాక్ మార్కెట్తో సహా అన్నీ తిరిగి స్టేబుల్గా నిలబడ్డాయి. అండ్ ప్రస్తుతం జపాన్ ఎంతో ముందుంది ప్రపంచ దేశాలతో పోలిస్తే. అండ్ ఇంకా జపాన్ కూడా చాలా ఫాస్ట్గా ఫ్యూచర్లో ఆలోచిస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు 2025లో జపాన్ ఎలా ఉందో తెలుసుకుందామా? 2025 నాటికి జపాన్ ఒక డిజిటల్ నేషన్. ఎన్నో రూపాయల
ఆటుపోట్లు అలాగే భూకంపాలు కూడా ఈ దేశంలో ఎక్కువ వస్తుంటాయి. బట్ స్టిల్ వీటన్నిటిని తట్టుకొని జపాన్ దానికి తగ్గట్టుగా టెక్నాలజీని డెవలప్మెంట్ చేస్తూ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చాలా ఇన్నోవేషన్గా చాలా ప్రాపర్గా పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తుంది జపాన్. అండ్ అలాగే పరిస్థితులు తగ్గట్టుగా అనుగుణంగా మారుతుంది జపాన్. ఇప్పుడు జపాన్ 2025లో టెక్ ఎడ్యుకేషన్, క్లీన్ ఎనర్జీ, జీరో వేస్ట్ సిటీస్, వరల్డ్ టాప్ హెల్త్ కేర్ సిస్టంలో ఈ జపాన్ ప్రపంచంలో ఆదర్శంగా నిలుస్తాయి. అండ్ అలాగే ఈ విధంగా జపాన్ డెవలప్ అయింది. అలాగే జపాన్ విజయానికి కారణాలు చూసుకుంటే క్రమశిక్షణ అండ్ అలాగే ప్రభుత్వాల మేధస్సు, ప్రజలు కష్టపడే స్వభావం, శాస్త్రీయ ఆలోచన, విద్య మరియు పరిశోధనలపై బలమైన నమ్మకం. వేరేజ్ జపాన్లో ప్రతి ఒక్కళ్ళు క్రమశిక్షణగా ఉంటారు. అండ్ అలాగే ప్రతిదీ టైం సెన్స్ అనేది ఫాలో అవుతారు. ఏ కంట్రీ అయినా టైం టు టైం మేనేజ్ చేస్తూ టైం టు టైం ఫాలో అయితే అది కంప్లీట్గా డెవలప్మెంట్లో ముందుకెళ్తుంది. అండ్ అలాగే ప్రభుత్వాల అధికారులు కూడా మేధస్సుతో తమ ఎప్పుడైతే ఈ హిరోషిమా నాగసాకి టైంలో బాంబులు జరగడం, నాశనం అవడం ఇవన్నీ జరిగాయో ఆ టైం నుండే వాళ్ళు పూర్తిగా పర్ఫెక్ట్ స్టెప్స్ తీసుకున్నారు. అండ్ అలాగే ఈ విధంగా జపాన్ అనేది ముందుకు వెళ్ళిపోయింది. అండ్ అలాగే ఎకానమీ కూడా ప్రాపర్గా ప్లాన్ చేశారు. సో జపాన్ ముందుకు వెళ్ళింది. అలాగే ప్రజలకు చాలా అక్కడ కష్టపడే స్వభావం కూడా చాలా ఎక్కువ. సో ఆ విధంగా జపాన్ మరోసారి ముందుకు వెళ్ళింది. అండ్ శాస్త్రీయ ఆలోచన అండ్ అలాగే ఇన్నోవేషన్ మీద ఎక్కువగా ఆలోచించారు. విద్య మరియు పరిశోధనపై బలమైన నమ్మకం ఉంది. వాళ్ళు ప్రతిదీ వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రాపర్గా డిజైన్ చేశారు. సో మళ్ళీ వాళ్ళు అందించే విద్య కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. అండ్ ఇన్నోవేషన్ కూడా ఎప్పుడు ఉంటుంది, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకునే ఆలోచన కూడా ఇక్కడ ప్రజలకి అండ్ అలాగే చిన్నప్పటి నుండే ఆలోచన ఎక్కువగా ఉండడంతో ఈ జపాన్ ముందు అడుగు వేస్తూ వచ్చింది. అండ్ అలాగే జపాన్ చాలా అందరికంటే కూడా వేగంగా అభివృద్ధి చెందింది. అండ్ చివరిసారిగా చెప్పాల్సిందే జపాన్ అభివృద్ధికి మనకు చెప్తున్న సందేశం ఏంటంటే ఏ దేశం కుప్పకొలినా ప్రజల సంకల్పం, నాయకుల విజన్ ఉంటే ప్రపంచంలో తిరిగి నిలబడడం ఖచ్చితంగా సాధ్యమే. మన దేశం కూడా జపాన్ చూసి చాలా నేర్చుకోవాలి. వన్ డే మన ఇండియా కూడా డెవలప్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియా కూడా చాలా దెబ్బలు తిన్నాయి. బ్రిటిషర్స్ చేతిలోనూ ఎన్నో దండయాత్రలు ఎదుర్కొని తిరిగి నిలబడింది. బట్ స్టిల్ మనం గొప్ప ఎకానమీగా నిలబడి ఉన్నాము. అండ్ అలాగే వన్ డే మనం కూడా డెవలప్డ్ కంట్రీస్లో ఒకటిగా నిలబడతామని కోరుకుందాం. జై హింద్. థ్యాంక్ యూ. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.